హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. టైము 1:30 ఇన్ ద నైట్. యూజువల్గా ఇంత లేట్గా నేను వీడియోస్ చేయను. ఈ సిరీస్లోని ఫస్ట్ మ్యాచ్ కూడా ఇలాగే 8:30కి స్టార్ట్ అయ్యి లేట్గా అయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను కూల్గా. ఇంత లేట్ నైట్ ఎందుకు అబ్బా చేయడం అని చెప్పి నాకు ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ గురించి చేయాలనిపిస్తుంది, థర్డ్ మ్యాచ్ గురించి. ఎందుకంటే మన హైదరాబాద్ కురాడు తిలక్ వర్మ మేడ్ ఇట్ బిగ్, సెంచరీ చేశాడు. సో దాన్ని సెలబ్రేట్ చేయడం కోసం ఒకటి. రెండోది మ్యాచ్ కూడా చాలా థ్రిల్లింగ్గా సాగింది. ఇట్ వాస్ ఎంజాయబుల్ టిల్ ద ఎండ్. లాస్ట్ బాల్ వరకు కూడా మనకి ఆ టెన్షన్ క్రియేట్ చేసింది. సో నిద్ర రాలేదు. మామూలుగా ఇలాంటి టైంలో నిద్ర వస్తుంటుంది, ఇలా కునుకు వస్తుంటుంది. బట్ స్టిల్ మేనేజ్ టు సీ ద ఎంటైర్ మ్యాచ్. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. దాని మీతో పంచుకోవడం కోసం వీడియో చేస్తున్నాను. సో తిలక్ వర్మ ఈ సిరీస్ అంతా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు, 30-35 రన్స్. సెకండ్ మ్యాచ్లో కూడా వెన్ ఇండియా వాజ్ లూజింగ్ వికెట్స్ అన్ టఫ్ పిచ్, వాజ్ బ్యాటింగ్ వెల్. బట్ ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్ బై మిల్లర్, దానివల్ల అవుట్ అయ్యాడు. ఇక్కడ మాత్రం అతనికి అవకాశం వచ్చింది నెంబర్ 3లో బ్యాటింగ్ చేయడానికి. మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పాడు, తిలక్ వర్మ అడిగాడు, నన్ను నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాను భయ్యా అని చెప్పి అడిగాడు. సో అతనికి అవకాశం ఇచ్చాను, దాన్ని చక్కగా ప్రూవ్ చేస్తాను. సో నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తానని అడగడం అంటే ఆ ఛాలెంజ్ స్వీకరించడం, అది అతని కాన్ఫిడెన్స్ని చెప్తుంది. తర్వాత ఈరోజు మ్యాచ్లో అతను వచ్చే టైంకి సంజు శాంసన్ వరుసగా రెండోసారి డక్అవుట్ అయ్యాడు, రెండోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈసారి కూడా కొంచెం ఆ షఫుల్ ఉంది, కొంచెం వెనక్కి వికెట్స్ నుంచి ఎరంగా తిరిగాడు. బట్ బాల్ కెప్ట్ ఏ లిటిల్ లో, బట్ హీ వాజ్ లేట్ ఇన్ బ్రింగింగ్ డౌన్ ద బ్యాట్ అని కూడా నాకు అనిపించింది. బట్ సమ్హౌ ఆ సెంచరీ తర్వాత, అంత బాగా ఆడిన తర్వాత, వరుసగా 2 సెంచరీలు చేసిన తర్వాత కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందా అని అనిపించింది సంజు శాంసన్. సో వాట్ ఎవర్, సంజు వికెట్ అంత ఎర్లీగా పడ్డం. బట్ తిలక్ వర్మ వచ్చి రావడంతోనే హీ వాజ్ థింకింగ్ ఆఫ్ బౌండరీస్. సో అగ్రెసివ్గా స్టార్ట్ చేసి 6 కొట్టాడు ఫస్ట్ ఓవర్లోని. వికెట్ పడింది, ఫస్ట్ ఓవర్లో కెప్టెన్ అవుట్ అయ్యాడు. అయినా కూడా అంటే మన టీం డిసైడ్ చేశారు ఏంటంటే ఇది బెల్టర్ ఆఫ్ ఏ వికెట్ ఎట్ సెంచురియన్. అక్కడ హై ఆల్టిట్యూడ్ కూడా, దానివల్ల ఏంటంటే బాల్ మీరు మోస్తరుగా కొట్టినా గాల్లో ఆల్టిట్యూడ్ వల్ల గాల్లోకి వెళ్తుంది. బౌండరీస్ ఆర్ స్మాలర్, వెరీ పిక్చరస్ గ్రౌండ్ విత్ గ్రాస్ స్టాండ్స్. సో టాస్ మళ్ళీ ఓడిపోయారు. సో ఎంత స్కోర్ చేసినా అది సరిపోదు అని తెలుసు మన వాళ్ళకి. సో బ్యాటింగ్లో కూడా డెప్త్ పెట్టారు. ఒక ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేసి రమణ్దీప్ సింగ్ తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ ఉంది, విల్ బ్యాట్ అప్ టు నెంబర్ 8 అని చెప్పి. సో దే వాంటెడ్ టు గో ఫర్ ది షాట్స్. సో అదే వాళ్ళకి ఇచ్చిన బ్రీఫింగ్ కూడా. సో అందుకని తిలక్ వర్మ వచ్చి రావడంతోనే హీ వాజ్ ట్రైంగ్ టు ప్లే దోస్ బిగ్ షాట్స్. అండ్ అభిషేక్ శర్మకి చెప్పాల్సిన అవసరం లేదు, అభిషేక్ శర్మ ఎప్పుడు అలాగే ఆడతాడు. సో అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఒక బ్లిస్టరింగ్ స్టాండ్ వాళ్ళిద్దరి మధ్య చూసాం మనం. దే మ్యాచ్ షాట్ ఫర్ షాట్. సో బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేశారు. మార్క్ యాన్సన్ స్టిల్ బౌల్డ్ వెరీ వెల్. మార్క్ యాన్సన్ నిజంగా ఆల్మోస్ట్ ఈ మ్యాచ్లో గెలిపించినంత పనిచేశాడు. నాట్ ఓన్లీ విత్ ద బ్యాట్ బట్ ఆల్సో విత్ ద బాల్తో కూడా చాలా బ్రిలియంట్ బౌలింగ్ అతను ఆ పిచ్ పైన. మరి సంజు శాంసన్ కూడా అనుకుంటుంటాడు, మామూలుగా సౌత్ ఆఫ్రికాలో బౌన్స్ ఉంటుంది, అందులో 6-8 బౌలర్ వస్తే బౌన్స్ ఉంటుందని చెప్పి. బట్ దట్ బాల్ కెప్ట్లో. బట్ అదర్వైజ్ ఆల్సో ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ విత్ లాట్ ఆఫ్ కంట్రోల్. మిగతా బౌలర్స్ అందరూ రన్స్ ఇచ్చారు, బట్ దిస్ మ్యాన్ బౌల్డ్ వెరీ వెల్. మరో బౌలర్ క్వాడ్జియా బౌల్డ్ 7 ఎన్నో వైట్స్ వేశాడు, బౌలర్ రన్స్ ఇచ్చాడు. సిపామ్లా కానీ సిమ్లియన్ ఏదో అతని పేరు, వాళ్ళు కూడా బౌలర్ రన్స్ ఇచ్చారు. బట్ కేశవ్ మహారాజ్ బౌల్డ్ వెరీ వెల్. బట్ ఇట్ వాజ్ తిలక్ వర్మ ఆల్ ద వే. 56 బాల్స్లోనే 107 నాట్అవుట్. దాంట్లో 7 సిక్స్లు కొట్టాడు, బౌలర్ని 4 కొట్టాడు. సో తనకి వచ్చిన అవకాశం నెంబర్ 3లో కెప్టెన్ తన రెగ్యులర్ కస్టమరీ పొజిషన్ త్యాగం చేసి తనకి ఇచ్చినందుకు దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుని ఈ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్. సో ఈ మధ్య ఎమర్జింగ్ ఏషియా కప్లో కూడా అతను అంత బాగా ఆడలేదు, కెప్టెన్ అయినప్పటికీ స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదని అనిపించిన తర్వాత ఇక్కడ ఈ మేడ్ అమెండ్స్. ఈ స్ట్రైక్ రేట్ హియర్ వాజ్ 191. సో 191 స్ట్రైక్ రేట్తో ఆ సెంచరీ చేయడం, చివరిదాకా నిలబడడం. ఎందుకంటే మిగతా వాళ్ళు పెద్దగా అతనికి సపోర్ట్ లేదు. ఓన్లీ అభిషేక్ స్టైల్లో ఆడతాడు. 15 డబుల్ క్విక్ టైం,
విత్ లాట్ ఆఫ్ 5 సిక్స్లు కొట్టాడు. సో అభిషేక్ కూడా చాలా ఇది రివైవల్. ఎందుకంటే వరుసగా 7 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయిన తర్వాత అభిషేక్ మళ్ళీ తన వర్త్ ప్రూవ్ చేశాడు. ఈజ్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. ఆన్ హిస్ డే ఈ బ్యాట్స్ లైక్ దిస్ అండ్ గెట్స్ రన్స్ వెరీ వెరీ క్విక్లీ. కానీ ఒక 3-4 ఫెయిల్యూర్స్, 3-4 స్మాల్ స్కోర్స్ మనం టాలరేట్ చేయగలిగాం. సో అదే జరిగింది ఇక్కడ. సో వాళ్ళిద్దరూ ఇచ్చిన ఆ స్టార్ట్తో ఏంటంటే తర్వాత 18 రన్స్ చేశాడు హార్దిక్ పాండ్యా. బట్ హీ వాజ్ నాట్ 113 ఎంతో స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ రేర్ ఫెయిల్యూర్ 1కి అవుట్ అయ్యాడు. రింకు సింగ్ బట్ లుకింగ్ సో టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్. సో అతను కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్. రమణ్దీప్ సింగ్కి డెబ్యూ ఇచ్చారు. అతను ఫస్ట్ బాల్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ 6 కొట్టాడు. ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న ఈ మోడర్న్ డే క్రికెటర్స్ ఐపీఎల్ ఆడిన తర్వాత వాళ్ళకి ఎలాంటి బెరుకు ఉండదు. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి రావడంతోనే వాళ్ళకి దే హ్యావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ప్రెజర్ సిచ్యుయేషన్స్. సో నేను ఇండియాకి ఆడుతున్నాను అనే బెరుకు లేకుండా ఆడుతున్నాను అనమాట. అందుకని హిట్ 1-4 and 1-6. సో తనకు వచ్చిన అవకాశాన్ని, తక్కువ బ్యాటింగ్ వచ్చింది బట్ ఈ స్కోర్ రన్స్ క్విక్లీ. సో ఇండియా 219 చేశారు. 219 కూడా సరిపోదు అనిపించింది కానీ 219 చేశారు. థ్యాంక్స్ టు తిలక్ వర్మ అండ్ రమణ్దీప్ లాస్ట్లో క్విక్ రన్స్ వచ్చాయి. సో 219 ఎప్పుడైతే చేశారో బౌలర్స్కు మంచి ఛాన్స్ ఇచ్చినట్టుగా అయింది. అండ్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా క్విక్గా వాళ్ళకి తెలుసు ఈ గ్రౌండ్, ఎందుకంటే వాళ్ళకి యాంగిల్స్ తెలుసు, ఆ గ్రౌండ్లో క్విక్ రన్స్ వస్తాయని తెలుసు. సో దే స్టార్టెడ్ ఆఫ్ ఇన్ రైట్ ఎర్నెస్ట్. రీజా హెన్రిక్స్ వాజ్ వెరీ అగ్రెసివ్, రికిల్టన్ వాజ్ అగ్రెసివ్. బట్ వికెట్స్ ఇండియాకి వస్తూనే ఉన్నాయి. హర్షదీప్ వన్స్ అగైన్ గేవ్ ఎ బ్రేక్ త్రూ. అండ్ వరుణ్ చక్రవర్తి ఎప్పట్లాగే వెరీ డిఫికల్ట్ టు పిక్ హిమ్. సో అతను రీజా హెన్రిక్స్ని అవుట్ చేశాడు. మార్క్రమ్ కూడా చాలా అగ్రెసివ్గా కనిపించాడు, 2 సిక్స్లు కొట్టాడు. కానీ అతను కూడా వరుణ్కి కొట్టాడు. అంతా బాగానే ఉంది. కానీ ఈ లోపల క్లాసన్ వచ్చాడు బ్యాటింగ్కి. క్లాసన్ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత సిచ్యుయేషన్ మారింది. ఎందుకంటే క్లాసన్ మనకు తెలుసు స్పిన్నర్స్ మీద ఎలా విరుచుకుపడతాడు. 14th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ క్లాసన్ వెంట్ ఆఫ్టర్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ ఓవర్. అంతా అతని ఫిగర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. 2 వికెట్లు తీశాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక 5 వికెట్ హాల్. కానీ ఆ 14th ఓవర్లో వరుసగా 3 సిక్స్లు కొట్టాడు క్లాసన్. ఫస్ట్ 3 balls 3 సిక్సర్స్ కొట్టాడు. తర్వాత చిన్న కీపర్ నుంచి మాట్లాడాడు, కెప్టెన్ నుంచి మాట్లాడాడు. కొంచెం అతను మొమెంటం బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు మన ఇండియన్స్. అది వర్కౌట్ అయినట్టుగా ఉంది. ఒక క్యాచ్ ఇచ్చాడు షార్ట్ కవర్స్లో సూర్యకుమార్ యాదవ్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఛాన్స్, బట్ సూర్యకుమార్ హూ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్ ఇన్ ది వరల్డ్ కప్ ఫైనల్ డ్రాప్ నెట్. ప్రెషర్ ఉంటుంది కదా, స్ట్రైట్ ఇన్ ది హ్యాండ్స్, ఇన్ అండ్ అవుట్. సో ఆ క్యాచ్ ఎంత కాస్ట్లీగా పరిగణిస్తుంది అని అనిపించింది. ఆ తర్వాత కూడా ఒక 4 కొట్టాడు. సో ఆ ఓవర్లో 3 సిక్స్లు ఒక 4, 18+2 22 runs. సో అక్కడ మ్యాచ్ టర్న్ అయినట్టుగా అనిపించింది. బట్ డేవిడ్ మిల్లర్ మాత్రం సరిగ్గా ఆడని పరిస్థితి మనకు అనిపించింది. అతను కూడా మేనేజ్ టు హిట్ ఎ బౌండరీ. బట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఒక ఎక్సలెంట్ క్యాచ్ బై అక్షర్ పటేల్ రైట్ ఆన్ ద బౌండరీ లైన్లో గాల్లోకి ఎగిరి క్యాచ్ రైట్ టైంలో జంప్ చేసి, ఆ టైమింగ్ ఆఫ్ జంప్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్. సో డేవిడ్ మిల్లర్ క్యాచ్ కదా మనం అక్కడ వరల్డ్ కప్లో సూర్యకుమార్ పట్టింది. సో ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాచ్ పట్టాడు. సో మిల్లర్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మనం అనుకున్నాం ఇంకా గెలుస్తాను. కానీ అగ్నికి వాయువు తోడినట్టు మార్కో యాన్సన్ అకేషనల్గా బాగా ఆడతారు. ఈజ్ అన్ ఆల్రౌండర్, బట్ రెగ్యులర్గా బ్రహ్మాండంగా ఏం ఆడతాడు. ఆడిన రోజున అద్భుతంగా ఆడతాడు. ఇట్ వాజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డే. సో అతను ఒక 2 సిక్స్లు కొట్టాడు. ఇంకా వెన్ హర్షదీప్ వాజ్ బౌలింగ్ ద 18th ఓవర్, సిచ్యుయేషన్ కాస్త టైట్ అయింది. ఎందుకంటే అప్పటికే చాలా ఎక్కువ రన్స్ కావాలి, ఓవర్కి 17-18 రన్స్ కావాలి సౌత్ ఆఫ్రికాకి. కానీ వీళ్ళిద్దరూ దేవర్ డీలింగ్ ఇన్ బౌండరీస్, క్లాసన్ అండ్ మార్కో యాన్సన్. సో ఇద్దరు కూడా సన్ రైజర్స్ ప్లేయర్స్. కోర్స్ ఇప్పుడు సన్ రైజర్స్లో రిటైన్ కాలేదు మార్కో యాన్సన్, బట్ వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ విజయాన్ని అందిస్తారేమో అనిపించింది. 18th ఓవర్ బౌల్డ్ బ్రిలియంట్లీ బై హర్షదీప్ సింగ్. లాస్ట్ మ్యాచ్లో డెత్లో ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు. ఈరోజు మార్నింగ్ కూడా వీడియోలో చెప్పాను. బట్ హీ మేడ్ అమెండ్స్. 18th ఓవర్ చాలా చక్కగా వేశాడు.
అండ్ హీ గాట్ ఒక స్లోయర్ బాల్తో అతను క్లాస్ అని అవుట్ చేశాడు. అండ్ గుడ్ క్యాచ్ ఆన్ ది బౌండరీ లైన్ బై తిలక్ వర్మ. తిలక్ వర్మ యాక్చువల్గా బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా హీ వాజ్ హిట్ ఆన్ ద హెడ్కి హిట్ తగిలి కన్కషన్ టెస్ట్ తీసుకుని, బట్ హీ వాజ్ ప్లేయింగ్ దోస్ షార్ట్ బాల్స్ వెరీ వెల్. అలాగే ఇక్కడ కూడా ఒకసారి ఇంకో క్యాచ్ పట్టే ప్రయత్నంలో తలకి మళ్ళీ దెబ్బ తగిలింది, కింద పడ్డాడు. అప్పుడు కూడా కన్కషన్ టెస్ట్ వచ్చింది. కానీ ఇక్కడ ఈ క్యాచ్ మాత్రం అద్భుతంగా పట్టుకున్నాడు. సో ఓవర్లో జస్ట్ 8 రన్స్ ఇచ్చాడు 18th ఓవర్లో. సో ఈక్వేషన్ వాజ్ వెరీ మచ్, ఐ థింక్ అప్పటికి ఓవర్కి 50 పైగా రన్స్ కొట్టాలి. లాస్ట్ 2 ఓవర్స్లో 51, 52 రన్స్ కొట్టాలి. సో అంత కొట్టలేరులే అని అనిపించింది. ఓన్లీ 19th ఓవర్ కాస్త స్ట్రైట్గా వేసి దాంట్లో ఒక 15-16 రన్స్ ఇచ్చినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు అనిపిస్తే, దట్ 19th ఓవర్ వాజ్ వెరీ వెరీ పూర్ ఓవర్ బై హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ ఎలా వేశాడు నాకు అర్థం. అన్ని లెంత్ బాల్స్ వేశాడు, ఒక యార్కర్ కానీ ఏమీ లేదు. లెంత్ బాల్స్ వేసి కొట్టుకోండి అన్నట్టుగా వేసాడు. వెరీ వెరీ పువర్ ఓవర్ బై హార్దిక్ పాండ్యా దట్ ఓవర్. సో అది దాంట్లో 25 or 26 రన్స్ ఇచ్చేసాడు. మార్క్ యాన్సన్ బౌలర్ని బౌండరీలు కొట్టాడు ఆ ఓవర్. సో ఆ ఓవర్ ఎప్పుడైతే అంత దారుణంగా వేశాడో మ్యాచ్ పోయిందనే అనిపించింది. ఎందుకంటే యాన్సన్ మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ హర్షదీప్ సింగ్ బౌల్డ్ బ్రిలియంట్ లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కే వికెట్ రావాల్సింది, జస్ట్ ఎంపైర్స్ కాల్ వల్ల సేవ్ అయ్యాడు పడ్జియా. బట్ నెక్స్ట్ బాల్ మళ్ళీ 6 కొట్టాడు యాన్సన్. సో మళ్ళీ మ్యాచ్ పోయిందేమో అనిపిస్తే తర్వాత బాల్కి అతన్ని అవుట్ చేశాడు. సో దట్ వాస్ వండర్ఫుల్ డెలివరీ ఫ్రమ్ హర్షదీప్ సింగ్. ఎప్పుడైతే యాన్సన్ అవుట్ అయ్యాడో అక్కడ మ్యాచ్ ఎండ్ అయిపోయినట్టే మనకు అనిపించింది. తర్వాత నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ సిమ్ లియాన్, ఏదో అతని పేరు గుర్తులేదు, అతను బౌండరీ కొట్టినా కూడా మనకేమి టెన్షన్ లేదు. సో ఎప్పుడైతే మార్క్ యాన్సన్ అవుట్ చేశాడో అక్కడ మ్యాచ్ మనకి పక్షంలోకి మారిపోయింది. సో హర్షదీప్ సింగ్ ఈజ్ ద హీరో అలాంగ్ విత్ తిలక్ వర్మ. సో జస్ట్ 11 రన్స్తో ఇండియా గెలిచింది. 11 రన్స్తోనే గెలిచింది. క్లోజ్ మ్యాచ్, బట్ దే హెల్డ్ దేర్ నెర్వ్, మన ప్లేయర్స్ కానీ మన క్యాప్టెన్ కానీ. ఇలా ఈసారి క్యాప్టెన్సీ టాక్టికల్ ఎర్రర్స్ ఏం లేవు. సో ఎవ్రీథింగ్ వెంట్ ఇండియాస్ ఫేవర్. ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఆ పిచ్ అలాంటిది. ఆ పిచ్లో మనం బౌలర్స్ కూడా బ్లేమ్ చేయలేం. బట్ మన హార్దిక్ పాండ్యా వేసిన 19th ఓవర్ మాత్రం ఇట్ వాజ్ హారర్. ఎందుకంటే అన్నీ దారుణమైన లెంత్ బాల్స్ వేయడం అనేది అది మాత్రం దారుణం అనిపించింది. అది దానివల్ల మన మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళం అనిపించింది. బట్ హర్షదీప్ దాన్ని కవర్ చేశాడు కాబట్టి వీ మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్. సో సిరీస్లో ఇండియా 2-1తో లీడ్లోకి వచ్చింది. సిరీస్ గెలిచినట్టు కాదు, లాస్ట్ మ్యాచ్ కూడా గెలవాలి. బట్ ఈవెన్ వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది కదా.